ఒక పిల్లికి కూడా ముక్తిని ప్రసాదించిన శివుడి గురించి ఎప్పుడైనా విన్నారా? తమిళనాడులోని కురైనాడు పునిగేశ్వర ఆలయం ఇలాంటి అద్భుతమైన స్థల పురాణ కథతో ప్రసిద్ధి చెందిన ప్రాచీన శివక్షేత్రం. అసలు ఈ ఆలయానికి పునుగీశ్వరన్ అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? స్థల పురాణ విశ్వాసం ప్రకారం ఒకప్పుడు ఒక పునుగు పిల్లి ఆ ప్రాంతంలో నివసించేదట. ఆ పిల్లి సాధారణ జంతువులా కాకుండా శివలింగం చుట్టూ తిరుగుతూ ప్రతిరోజు స్వామివారి సన్నిధిలో ఉండేదని చెబుతారు. తనకు తెలియకపోయినా ఆ పిల్లి చేసిన ఆ సేవ, శివుడిపై ఏర్పడిన ఆ భక్తి పరమశివుడిని ప్రసన్నం చేసిందని స్థల పురాణం చెబుతుంది. చివరికి ఆ పిల్లికి కూడా ముక్తిని ప్రసాదించాడని భక్తుల విశ్వాసం. అందుకే ఈ క్షేత్రం మనకి ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తుంది. దేవుడి దృష్టిలో భక్తికి రూపం అవసరం లేదు, జ్ఞానం అవసరం లేదు. నిజమైన ప్రేమ, శరణాగతి ఉంటే చాలు. మనిషి అయినా జంతువైనా పరమశివుడి కరుణకి అందరూ అర్హులే అనే సందేశాన్ని ఈ కథ చెబుతుంది. అందుకే పునుగీశ్వరన్ స్వామిని భక్తితో స్మరించి ఓం నమ శివాయ అని జపిద్దాం. పునుగీశ్వరన్ స్వామి అనుగ్రహం మీ అందరిపై ఉండాలి.